ఇదేం తప్పురా నీకు? ఇదేం తప్పో తెలియట్లేదండి. పరిగెత్తుతుంటే కాలు స్లిప్ అయిపోతోంది. ఈ గడియారం ఎవరు పగలగొట్టారు సార్? మరి చిన్నపిల్లలు జాగ్రత్తగానే తీసుకెళ్తున్నారు సార్. మీకు కాలు స్లిప్ అయినట్టే వాళ్ళకి చేతులు స్లిప్ అయి పడి పగిలిపోయింది సార్. వీళ్ళు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీలేదు. వెంటనే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి పంపించేస్తాను. ఎలా పంపిస్తావురా? ఎలా పంపిస్తావు? ఈ పగిలిపోయిన సామాన్ల డబ్బంతా ఎవడు కడతాడు? నీ బాబు కడతాడా? ఈ డబ్బంతా నాకు వసూలయ్యేంత వరకు ఈ గ్యాంగ్ లో ఒక్కడు కూడా ఈ ఇల్లు వదిలి వెళ్ళటానికి వీల్లేదు. వీళ్ళు బయటకు వెళ్ళారో నీ చాట తీస్తా. సార్ సార్ ఆగండి సార్. సార్ 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 కొంచెం మీరేనే చెప్పండి సార్. చెప్పడాలు గిప్పడాలు ఏం లేవు. వచ్చి ఓచన మీద సంతకం పెట్టు. బ్యాలెన్స్ ఏమైనా ఉంటే తర్వాత చూస్తున్నాం. సార్ పట్టు దాన్ని పైకెత్తారంటే మీ చేతులు నరికేస్తారు. అబ్బో 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 కాలు పట్టడైందిరా. మళ్ళీ ఏం పగల కొట్టారా? మళ్ళీ ఏమైనా సార్? అదే సార్ పాత మళ్ళీ పడేశారు సార్. సార్ మీకు దండం పెడతారు. మీరు వెళ్ళండి సార్. నేను వెనకాల వచ్చి సంతకం చేస్తాను. మీరు వెళ్ళండి సార్. వెళ్ళండి సార్. రేయ్ మీరు వెళ్ళిపోండి. వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ఏంటమ్మా ఏంటి ఫీల్ అవుతున్నావా? ఫీలింగా? నీకెందుకు నాయన ఫీలింగ్? మిమ్మల్ని పెట్టుకున్నందుకు నేను 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 ఫీల్ అవ్వాలి బాబు. వెళ్ళండి వెళ్ళండి. అయ్యో బంగారం లాంటి గడియారం సర్వనాశనం చేశారు కదా వెధవలారా. ఒరి 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 ఏమైంది బాబాయ్? ఏమైతే కడిది గుట్టయింది. ఏంటి బాబాయ్? వెళ్ళిపోండి కడిచి. అది కాదు బాబాయ్. వెళ్ళిపోండ్రా. చాలా ఎందుకోండి. వెళ్ళిపో. అయ్యో అవో నడవ జారింది నాయన. ప్రశ్న నూట్రా. ఏంటి బాస్? సుత్తి నూట్రా. పక్కన నూట్రా. ఏంటో మీకు ప్రత్యేకంగా బొట్టు పెట్టి చెప్పాలా? రండి. ఆ సుత్తాడికి మీరు వెళ్ళి ఫర్నిచర్ తీసుకురండి. మీరెక్కడికి రా? మీరే కదా బాబాయ్ ఫర్నిచర్ తీసుకురమ్మన్నారు. ఏం బాబు ఇంతవరకు పగలగొట్టలు ఫర్నిచర్ చాలేదా? మళ్ళీ ఫర్నిచర్ మీద చేయాలంటే మీ డెడ్ బాడీ చూస్తా. జాగ్రత్త. మీరు వెళ్ళండి రండి. నువ్వు పైకి వెళ్ళి అనవసరమైన మేకులన్నీ పీకుతావు. బాబాయ్ అవసరమైన మేకులు అనవసరమైన మేకులు ఎలా తెలుస్తాయి? నువ్వు పీకయ్యన్ని అనవసరమైన మేకులే బాబు. చెత్త ప్రశ్న లేకుండా వెళ్ళు. అలాగే. అరే కానీ శుభ్రం కానండి. నువ్వు శుభ్రంగా చూడు. మీరెక్కడికి వెళ్తున్నారు? మీరే కదా మేకులు పీకమంది. మేకులు పీకెక్కర్లేదురా. రండి. నువ్వెక్కడికి రా. నువ్వెక్కడికి రా. ఒకసారి వెళ్ళమంటావు ఒకసారి వద్దంటావు. ఏంటి బాబాయ్ నువ్వు? వద్దండి నిన్ను కాదురా. నువ్వు చావు. మీరు రండి రా. రండి. మీరు కానిండి రా. మీరు కానిండి. అబ్బబ్బబ్బబ్బబ్బా మీరు వెళ్ళండి. వెళ్ళండి. టార్చర్ పెట్టి తప్పేస్తున్నారు కదా. ఆ బ్రషాడికి నువ్వు శుభ్రంగా గోడ క్లీన్ చేయి. నువ్వు లోపలికి వెళ్ళు. అరే కర్రాడు నువ్వు ట్రారా. నువ్వు లోపలికి వెళ్ళి వాడు సరిగ్గా చేస్తున్నాడు లేదు చూడు. చూడు. కానీ కానీ సరిగ్గా పిక్కు. సరిగ్గా కానీ. ఏంట్రా శవంలో ఎదురుగా నిలబడ్డావు? సరిగ్గా తుడవరా దరిద్రుడా. అయ్యో తుడవమంది నా ఫేస్ కాదురా. కింద తుడవరా. అర్రే అక్కడ కాదురా. అక్కడ తుడు. అక్కడ తుడు. తుడవరా. అరే రే కాల్చు తింటున్నారా నన్ను. బాబు బాబు కొంచెం మెల్లగా తుడమ్మా. అంత గట్టిగా తుడుస్తావు ఎందుకు? గోడకు నొప్పి పుడుతుంది. అబ్బబ్బబ్బబ్బా కర్మరా బాబు. కర్మ కర్మ. అబ్బో ఏమైందిరా? సుత్తి నెత్తి మీద వేసాడు. కావాలనేసేనా? ఏదో పొరపాటు చేజారింది. ఊపిరి ఆటలేదు అనుకుంటా. నీళ్ళు తీసుకురండి. నీళ్లు మురికి నీళ్ళ. వెళ్ళి మంచినీళ్ళు తీసురా. అలాగే త్వరగా వెళ్ళు. వెళ్ళు. బాబాయ్ నెత్తి మీద సుత్తి పడింది. నేను చంపేస్తాను. లోపలికి వెళ్ళిపండి. 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 మీ పని వద్దు. మీరు వెళ్ళిపండిరా. వెళ్ళిపండి. వెళ్ళిపండి దరిద్రులారా. జీతం అడగరు కదా అని పనిలో పెట్టుకున్నందుకు నాకు మంచి గుణపాఠం నేర్పారా. రేయ్ మిమ్మల్ని పెట్టుకున్నందుకు నేను చెప్పు 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 చెప్పుతో కొట్టుకోవాలరా. అరే ఇటారా. వస్తున్నాను బాస్. ఏంటి బాస్? అరే వాళ్ళ మీద కన్నేసి ఉంచు. ఓకే బాస్.
వీళ్ళు పని చేయకపోతే వెంటనే నీ దగ్గరకు వచ్చి నేనే చెప్తా నరుక్కుతా. అసలు వాళ్ళు పని చేయకుండా చుట్టమే నీ బాధ్యతరా. ఆహా కొరియర్ సర్వీస్ వచ్చేసిందా? చదువు. रुक 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 जा 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 ఏయ్! ఏరా ఏమిటి గొడవ? ప్యాలెస్ లో పని చేయడానికి వచ్చారా, రికార్డింగ్ డాన్సులు చేయడానికి వచ్చారా? మమ్మల్ని ఏ పని చేయొద్దన్నారు. ఎవరు అలా చెప్పింది? నువ్వా? నేను అలా చెప్పింది. మీరు కాదు, మా బాబాయే అలా చెప్పాడు. అవునండి, వాళ్ళు ఏ పని చేయకుండా చూడమని నన్ను కాపలా పెట్టాడు సార్. వీడికి ఏమైనా రూల్సా, మెంటలా? ఏడివాడు? రై కాంట్రాక్టర్, కాంట్రాక్టర్ అయ్యా ఇచ్చారా సార్? కాంట్రాక్టర్ అయ్యా. వీళ్ళని ఎందుకు పిలుచుకొచ్చావు అసలు? వీళ్ళు అయ్యో రే, నీకు నేనేం చెప్పాను రా? నీకు నేనేం చెప్పాను రా? బాస్, వాళ్ళకి ఏ పని చేయొద్దని చెప్పారు కానీ పాట పాడొద్దని నేను చెప్పలేదుగా. పాట పాడారా? పాట పాడారా? అయ్యో, అయ్యో, పాట పాడారా సార్? ఒరే, నీకు నేనేం చెప్పాను రా? నోరు మూసుకొని ఊరుకోట్రా అన్నాను కదరా. నా బొచ్చులో రాయాల్సిన దాకా మీరు ఊరుకోర్రా. బాబాయ్, ఏమ్మా పిలిచావా? ఏయ్! పిలిచింది నిన్ను కాదు, నన్ను. ఏమ్మా? ఇప్పుడు పాడింది ఎవరు? ఆ, ఎవడో పెయింట్ వేసే అబ్బాయి అమ్మా, తెలియకి పాడాడు. మళ్ళీ నోరెత్తకుండా నేను చూస్తానుగా. నో నో నో, చాలా బాగా పాడుతున్నాడు. ఆ పాడమనండి, ఐ లైక్ ఇట్. ఆ, పాడిస్తా పద్మిని తల్లి, పాడిస్తా. పద్మిని తల్లి చెప్పింది విన్నారుగా, పాడండి. పాడండి రా. స్తంభాలా నిలబడ్డారండి. బయటికి వెళ్దాం. అదా చూడరా, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లకుండా తాడుతో పెట్టేశాడు. పాపం వెయిట్ చేసి అదా నిద్రపోయింది. లేపుదాం. హే, నువ్వెక్కడికి? ఏ లేపతా నువ్వు ఇక్కడే ఉండి ఎవరిన వస్తే ఏంటి? అని కోయిల అరిచినట్టు సిగ్నల్ ఇవ్వు. ఓయిలా కోకిలా? రెండు ఒకటేరా. ఇది ఒకసారి నువ్వు వింటాను. నాకంతా తెలుసు, నువ్వు ధైర్యంగా వెళ్ళు వెళ్ళు. అయ్యో, విజిలేయడం మర్చిపోయానే. అయ్యో. ఎక్కడ చచ్చావు?
నా మీద పడతారా నువ్వు? నా మీద పడతారా? నా మీద పడతావా? నన్ను తాడు కట్టారా? నా మీద పడతారా? ఇదేనా? పారిపోయిన ఇద్దరు వచ్చేదాకా